మలయాళ నటి సంయుక్త టాలీవుడ్లో సైన్ చేసిన మొదటి సినిమా విరూపాక్ష. కానీ ఆ సినిమా విడుదలలో జరిగిన జాప్యంతో భీమ్లా నాయక్తో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశేషం ఏమంటే తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మధ్యలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సంయుక్త. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చక్కని తెలుగును మాట్లాడటానికే ఆమె చేసిన ప్రయత్నాన్ని సినిమా రంగంలోని ప్రముఖులు సైతం అభినందించారు. అక్కడి నుండి వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూనే ఉంది. విశేషం ఏమంటే సంయుక్తతో ఒకసారి పనిచేసిన హీరోలు కానీ నిర్మాణ సంస్థలు కానీ తిరిగి ఆమెతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపుతుంటాయి. నటన పట్ల ఆమెకున్న పేషెన్స్, వృత్తి పట్ల నిబద్ధత అందుకు నిదర్శనమని వారు చెబుతుంటారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలోని సంయుక్త ఆ తర్వాత సార్ మూవీ చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సంస్థ మరో తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా నిర్మించబోతోంది. దీనిని కూడా సార్ మూవీ డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరిని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో సూర్య సరసన మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా తమిళ నాయిక కయాదు లోహర్ను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు కయాదు స్థానంలో సంయుక్తను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే సంయుక్తకు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఇది 3వ సినిమా. ఇప్పటికే సంయుక్త 5 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అందులో బాలకృష్ణ అఖండ 2, నిఖిల్ స్వయంభూ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా ఉన్నాయి. అలానే శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి మూవీలోనూ సంయుక్త నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మెలోడీ సాంగ్ ప్రోమో సోమవారం విడుదలైంది. పూర్తి పాట బుధవారం విడుదల కానుంది. అంతేకాదు యోగి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంయుక్త దానికి తానే ప్రెజెంటర్ గాను వ్యవహరిస్తోంది. మొత్తానికి తెలుగు సినిమా రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సంయుక్త అన్ని రకాలుగా గట్టి కృషి చేస్తోంది.